సార్ సరుకులు అయిపోయినాయి, పోయి తీసుకొద్దాం పదా. మొన్నే కదా శ్రీ తీసుకొచ్చినది, అప్పుడే అయిపోయినాయా? ఏంటి మొన్ననా? తీసుకొచ్చి 3 నెలలు అవుతుంది. చూసుకొని వాడుకోవచ్చు కదా శ్రీ. చూసుకొని వాడుకుంటే 3 నెలలు వచ్చినాయి. సరేలే శ్రీ, ఇందుకు ఏం కావాలో అన్ని లిస్ట్ లో రాసా గానీ వెళ్దాం పదా. అబ్బా ఎప్పుడు నువ్వేనా మమ్మీ, ఈసారికి మేము వెళ్తాంలే. ఏంటి నువ్వు వెళ్తావా? అసలు నీకు సరుకులు అంటే ఏంటో తెలుసా? ఎందుకు తెలియదు మమ్మీ, మనం రోజు వాడవే కదా. చూద్దాం నేను ఎంత తీసుకొస్తారో. సర్లే వెళ్ళండి మీరే. 1 hour later. ఏమేం తెచ్చారబ్బా? ఏంటివి ఇవి? నేను కందిపప్పు తెమ్మన్నా, నువ్వేం తెచ్చినావు? మినపప్పు తెచ్చినావు. అది మినపప్ప, కందిపప్పు కాదా? అయ్యో రెండింటిలో ఉండేది పప్పే కదా, అడ్జస్ట్ అయిపో. నెక్స్ట్ చూడు. ఇదేందబ్బా? నేను ఇడ్లీ రవ్వ తెమ్మన్నా, నువ్వేం తెచ్చినావు? ఉప్మా రవ్వ తెచ్చినావు. అది ఉప్మా రవ్వ, ఇడ్లీ రవ్వ. ఆగు, రెండిట్లో ఉండేది రవ్వ అని అంటావు అంతేగా? యు ఆర్ కరెక్ట్. ఇవి లిస్ట్ లో అస్సలు లేవు, అయినా తెచ్చినారు. ఏం కావాలో బాగా మళ్ళీ చూసుకుని మళ్ళీ తెచ్చినారు. అంటే అవి మా పిల్లలకి ఇంపార్టెంట్ కదా. ఇంపార్టెంట్. సర్లే ఇంకా ఏం తెచ్చినారో చూస్తా. అసలు ఇవి నేను చెప్పలేదు. ధనియాలు ఎందుకు తెచ్చినావు? అంటే ధనియాలు అవి పప్పు దినుసులు కాదా? ఇవి పప్పు దినుసులానే. నీ అక్కమ్మ ఎవరైనా ఇంటి నవ్విపోతారే. ఇవేంటే? నేను పెసులు తెమ్మన్నా, నువ్వేం తెచ్చావు? అసందులు తెచ్చావు. అవలసందులా? లాస్ట్ అవి కూడా నన్ను మోసం చేసినాయి. వీటి పరిస్థితి ఏంటే? అంటే అది సండే వస్తుంది కదా, బిర్యానీ చేసి పెడతామని. ఇవన్నీ కాదు గాని సరే, బాత్రూమ్ లిక్విడ్స్ తెమ్మన్నా, తెచ్చినావా? అరే మమ్మీ హోల్డ్ డౌన్, ఏం మాట్లాడుతున్నావు? అంత పెద్ద ప్యాకెట్ పక్కన పెట్టుకొని. అది వాషింగ్ మిషన్ లిక్విడే, కనీసం దాని మీద వాషింగ్ మిషన్ బొమ్మ ఉంది, ఏదన్నా కనిపించలేదానే? మమ్మీ నకలంత కింది పోలా, నువ్వు లిక్విడ్ అన్నా లిక్విడ్ వచ్చినా. తప్పు నాదేని, మిమ్మల్ని ఇద్దరిని పంపించాను చూడు. అవును, ఇంతకీ మీ డాడీ ఏం చేస్తున్నాడే నువ్వు ఇవన్నీ తీసుకుంటే? వాళ్ళ ఫ్రెండ్ వచ్చారు, డాడీ ముచ్చట్లేసారు. ఈ లోపు ది గ్రేట్ శిష్ట ఇవన్నీ షాపింగ్ చేసేసింది. సరిపోయారు ఇద్దరును, సాగుతుంది మీకు అలాగా. అయ్యో మనం ఉండే ఊరు కాబట్టి తొందరగా వచ్చినాం, వాళ్ళు వేరే ఊరు నుంచి రావాలి కదా నాన్న, టైం పడుతుంది. కాస్త ఆగండి, వస్తారు కానీ. ఎప్పుడు వస్తారో ఏమో. వస్తారన్నానా? సర్లే, మీకు ఒక విషయం చెప్పేది మర్చిపోయా. వచ్చినప్పుడు సైలెంట్ గా కూర్చోకండి, అందరినీ పద్ధతిగా మంచిగా నవ్వుతూ మాట్లాడండి. మీరు మాట్లాడలేదనుకో, మళ్ళీ పలానా వాళ్ళ పిల్లలు సరిగ్గా మాట్లాడలేదు, ఆ పిల్లలకి ఎంత పొగరు అని చెప్తారు. ఇంకోటి, అందరు ఉన్నప్పుడు ఆకలి వేస్తుందని చెప్పకూడదు. కంట్రోల్ చేసుకోవాలి అలాంటప్పుడు. ఇల్లు కాదు కదా ఇది మన కళ్యాణం పెట్టడానికి. వచ్చిండే దానికి ఆకలి కూడా కంట్రోల్ చేసుకొని కూర్చోవాలా, తప్పదు. సర్లే గాని అందరినీ బాబాయ్, పిన్ని, అత, మామ, పెద్దనాన్న, పెద్దమ్మ ఇలానే పలకరించాలి, సరేనా? అమ్మా మాతాజీ నువ్వు చెప్పిండేది తూచ తప్పకుండా పాటిస్తాం. వెరీ గుడ్. ఫంక్షన్ అయ్యి వాళ్ళ ఇంటికి వెళ్ళాక పలానా పిల్లలు ఎంత బాగున్నారు, ఎంత చక్కగా మాట్లాడుతున్నారు అని చెప్పి వాళ్ళు తలుచుకోవాలి మిమ్మల్ని. ఎందుకు తెలుసుకోరు మమ్మీ? ఇప్పుడు నువ్వు చెప్పినవన్నీ పాటిస్తే బాగా తెలుసుకుంటారు అందరూ. మీకోసమే కదా చెప్పేది, మా పిల్లలు నలుగురిలో బాగుండాలని. కళ్ళు వాటర్ తీసుకో. ఇటివ్వు శ్రీ. ఇంకేం శ్రీ, పెళ్లి అయిపోయిందా? ఇంకేమన్నా మిగిలిందా? 1 వీక్ అయింది కనిపించక. అయిపోయినట్టే కళ్ళు. శ్రీ నా కోసం లడ్డు బూందీ ఏమని తెచ్చినావా? తెచ్చినాను కళ్ళు, నీకు స్వీట్స్ అంటే ఇష్టం కదా. పెళ్లిలో హడావిడంతా నీదే ఉన్నట్టుంది శ్రీ, పైగా మెహందీ కూడా సూపర్ ఉంది. థ్యాంక్ యూ కళ్ళు, కానీ ఏం చేద్దాం, పని చేసి చేసి నా మెహందీ అంతా పోయింది. ఎక్కడుంది శిష్యు నీ మెహందీ? అంతా పోయింటేను. శిశిరా, ఈ చిట్టి చేతులతో ఏమైనా పని చేసావా? సామాన్లు కడిగావా? పోనీ బట్టలు ఉతికావా? మరి ఏం చేసావా నీ మెహందీ పోయింది? ఏంటి హోంవర్క్ రాసిన దానికి పోయిందా? ఏంటి శ్రీ, శిశిరా మళ్ళీ ఇంత షార్ప్ గా ఉంది? అదే కళ్ళు, నాకు కూడా ఇప్పుడే తెలిసింది. మమ్మీ ఏం ఛాయా? ఫ్రెండ్ ఇంటికి వెళ్ళేసి వస్తా. ఫ్రెండ్ వాళ్ళ ఇంటికి వెళ్తావా? నాకేమో తలనొప్పి జ్వరం వచ్చినట్టుంది ఛాయా, ఇంట్లో పని ఎక్కడిదక్కడ ఉంది. సరేలే వెళ్ళిరా పో, నేనే ఎలాగోలా చేసుకుంటా గాని. ఏంటి తలనొప్పి జ్వరమా? సర్లే మమ్మీ, ఫ్రెండ్ ఇంటికి మళ్ళీ ఎప్పుడైనా వెళ్తాలే. ఇప్పుడు ఇంట్లో పనులన్నీ కంప్లీట్ చేస్తా, నువ్వు రెస్ట్ తీసుకో. అవ్వ ఛాయక పని చేస్తుంటే చూడడానికి ఎంత బాగుందో. అమ్మయ్య, మొత్తానికైతే అని సర్దేశా. ఒళ్ళంతా హూనం అయిపోయింది. ఛాయా అమ్ముందా? ఉందంటీ, ఏమంటే తలనొప్పి జ్వరం అని పడుకుంది. అవునా?
చెప్పండి ఆంటీ. ఏం లేదు ఛాయ, షాపింగ్కి వెళ్తున్నాను, అమ్మ వస్తుందేమో అని. కళ్ళు నేను వచ్చేసి వెళ్దామా? ఓయమ్మ ఇప్పుడు ఇదేమంటుందో. శ్రీ ఇందాక బాగాలేదనింది ఛాయ. కళ్ళు నిజమే, హెడ్ ఏక్ ఫీవర్, కానీ నువ్వు షాపింగ్ అన్నావు కదా అన్ని పోయినట్టే. నిజం ఛాయ ఒట్టు. హలో ఇక్కడ చూడు మమ్మీ. ఏంటే తలనొప్పి జ్వరం తగ్గిపోయినట్టేనా? కళ్ళు షాపింగ్ అనింది కదా తగ్గిపోయింది. ఏంటి షాపింగ్ కి తగ్గిపోయినాయా? అవును, జ్వరం వచ్చినప్పుడు మాకు మెడిసిన్ అవసరం లేదు, షాపింగ్ అనే మాట వినిపిస్తే చాలు ఇట్లే తగ్గిపోతుంది. సరే జాగ్రత్త, వెళ్ళొస్తా, బాయ్. పద కళ్ళు. అమ్మా నేను మా ఫ్రెండ్ వాళ్ళ ఇంటికి వెళ్తానంటే బాగాలేదని చెప్పింది. అదే వాళ్ళ ఫ్రెండ్ వచ్చాకి హ్యాపీగా షాపింగ్కి వెళ్ళిపోయింది. చాయ్కా మమ్మీ ఇక్కడ కనిపించట్లేదు. ఇంకెక్కడ మమ్మీ, షాపింగ్ కి తుర్రు మన ఎగిరిపోయింది. పాలకోకుండా హాస్పిటల్కి వెళ్తారు కానీ షాపింగ్కి వెళ్తారా? ఈ అమ్మవారికి షాపింగ్లోనే ఉంటుందేమో ట్రీట్మెంట్. సార్ ఏం శ్రీ? కొంచెం డబ్బులు కావాలి. అయ్యో నీకన్నా ఎక్కువ శ్రీ, తీసుకో. థ్యాంక్ యూ సార్. అబ్బా మా డాడీకి మమ్మీ అంటే ఎంత ఇష్టమో, ఏదైనా కన్నాడు. అవునా, ఉండు ఒక నిమిషం. శ్రీ అర్జెంటుగా 20,000 డబ్బులు కావాలి, ఉంటే ఇస్తావా? తర్వాత ఇస్తాను. క్యాష్ లేదు సార్, ఫోన్ పే చేసేస్తున్నా. చేయి శ్రీ. వచ్చింది చూడు. ఓకే శ్రీ. ఏంటి నేను ఇంకా వేలే డబ్బులు వేస్తా అన్నాడు కదా, ఫోన్ చేద్దాం. హలో సార్, డబ్బులు ఇంకా వేయలేదు ఏంటి? హలో సార్, ఏంటి ఇంకా డబ్బులు వేయలేదే? నా డబ్బులు ఇయ్యొచ్చు కదా, నా డబ్బులు ఇప్పుడే ఇచ్చేసేయ్. శ్రీ శ్రీ వస్తాను సార్. ఇదిగో నీ డబ్బులు. థ్యాంక్ యూ. ఏంటి శ్రీ డబ్బులేనా? గంట 30 సార్లు ఫోన్ చేసినావు, ఇంకోసారి డబ్బులు అడిగితే అడుగు. అడగొద్దులే, అడగమని చెప్పినానా మిమ్మల్ని? మేము ఇచ్చినప్పుడు మళ్ళీ అడుగుతామా మిమ్మల్ని? ఎందుకు అడుగుతారు? మా దగ్గర భద్రంగా ఉంటుంది కాబట్టి మీరు కూడా అడగరులే. మరి మాకు ఇచ్చినప్పుడు? మాకు తీసుకుంటే మీరు తిరిగిరని మా ఆడోళ్ళ భయము. వస్తా. నీ తలకాయలే. శ్రీ పిల్లలకి ఇష్టమైన తిరిగారు, నీకు ఇష్టమైన జిలేబీ తీసుకో. జిలేబియా? నీకు ఇష్టమైంది కదా శ్రీ, తిను, వేడివేడిగా ఉంది. మీకు నిజంగా నా మీద ప్రేమ ఉంటే నా జుట్టు పెరగడానికి ఏదైనా మంచి ఆయిల్ తెచ్చు. లేదు, ఇంకా ఎక్కువ ప్రేమ ఉంటే ఒక మంచి శారీ కొనివ్వు. శ్రీ ఏమైంది నీకు? లేదు, నా మీద చెప్పేంత ప్రేమ ఉందంటావా? అయితే నెలకి ఇస్తావు ఖర్చుకి డబ్బులు, దాన్ని 3 సార్లు పెంచివు. అంతేగాని ఇలా ఏదైనా తెచ్చి నాకు పెట్టద్దు. ఏమైంది శ్రీ, ఎందుకు ఇలా మాట్లాడుతున్నావు నువ్వు? తిను. అబ్బా మీకు ఎలా చెప్తే అర్థమవుతుందండి? ఇలాంటి నాన్న చెత్త తినే తూర్పు, పడమర, ఉత్తరం, దక్షిణం ఇలా బయలు పాటలు పెరిగిపోతున్నాయి ఫ్రీగా. అరే శ్రీ ఏమైంది నీకు ఈ రోజు? అర్థం కాలేదా? ఈ జుట్టు నెల ఖర్చులు పెంచమంటే పెంచరు కానీ ఈ బాడీని మాత్రం పెంచుతున్నారు. ఇప్పుడేమో ఈ బాడీని తగ్గించుకోవడానికి వర్కౌట్ చేయలేక చచ్చిపోతున్నా. సర్లే శ్రీ చేసుకో. సార్ అవి ఎట్లా తెచ్చినావు రేషన్ ఆయన ఈ రోజు ఒక్కరోజు తింటే ఏం లావు కానీ జిలేబీ సూపర్. పిక్చర్ల గురించి వెంటనే కానీ లైవ్ లో ఇదే చూడటం. మమ్మీ రాచాయ పప్పు చేస్తూ. అమ్మో నాకు రాదు. మరి ఇంకేం వచ్చు? నువ్వు చేస్తావు కదా, అక్కనే వచ్చు. మరి ఫ్యూచర్ లో గూగుల్ ఉంది కదా, అంతకు మించి మన యూట్యూబ్ ఛానల్ కూడా ఉంది కదా. నువ్వు చేసే ప్రతి వంట దాంట్లో పెట్టేసే, ఫ్యూచర్ కి ఉపయోగపడుతుంది. నేను నన్ను చూసి చేసేస్తా. అబ్బా ఏమి చెప్పినావు? వాడకమంటే నీదేనే, నువ్వు వాడినట్టు ఫ్యూచర్ లో ఎవరు వాడరు యూట్యూబ్ నంతగా. ఇవన్నీ మనకు ఎంత పెట్టిన విద్యలే. మమ్మీ నిన్ను ఒకటి అడగాలి. ఏంటో చెప్పు. ఏం లేదులే. చాయ్కా అడిగావా? నీ వల్ల ఇది కాదు కానీ నేనే అడిగి చూస్తాను. మమ్మీ దీపావళికి బట్టలు కొనిస్తావా లేదా? ఏంటి ఆర్డరా? ప్లీజ్ మమ్మీ, రిక్వెస్ట్ ప్లీజ్. ఆల్రెడీ తీసుకొచ్చేసా. థ్యాంక్ యూ మమ్మీ, నా మంచి మమ్మీ. చాయ్కా అన్ని తెచ్చిందంటేనే. మమ్మీ నచ్చిన మీరు కూడా చూడాలనుకుంటే ఈ వీడియోలో కింద ట్యాగ్ చేసాము, వెళ్ళి చూడండి. లేదంటే మన ఛానల్లోకి వెళ్ళి చూడండి. డాడీ కాసేపు ఆడుకునేకి వెళ్ళొస్తా? సరే ఆడుకోపా నాన్న. ఏం వద్దు, పోయి హోంవర్క్ రాసుకోపో. మమ్మీ ప్లీజ్ ఆడుకొని వస్తా. వద్దన్నా, ఈ మధ్య చెప్పిన మాట అసలు వినడం లేదు. పోయి హోంవర్క్ రాసుకోపో ప్లీజ్ మా. శిష్రా ఎందుకు అంత మొండిగా తయారవుతున్నావు? నిన్ను శ్రీ ఏంటి నువ్వు చేస్తున్న పని కొంచెమే నీకు తెలుస్తుందా? ఏంటి ఇలా చేసా? పిల్లల్ని కొట్టే భయపెట్టో కాదు, వాళ్ళకి ప్రేమగా చెప్పాలి. ఈ వయసులో భయం అనే పదానికి అర్థం కూడా తెలియదు. పైగా వాళ్ళది చాలా సున్నితమైన మనసు శ్రీ. ఆ మనసును గాయపడకుండా చూసుకోవాల్సిన బాధ్యత మనది. ప్రేమతో చెప్తే వినాలిగా. ఒకసారి చెప్తే వినిపోవచ్చు, రెండోసారి మూడోసారి ఖచ్చితంగా వింటారు. కోపంతో చెప్తే వినిపోచేమో కానీ ప్రేమతో చెప్తే ఖచ్చితంగా వింటారు శ్రీ. సరే సరే, ఇప్పటి నుంచి పిల్లల మీద అస్సలు కోపన్ను, ప్రేమతోనే చెప్తాను. శిష్రా వెళ్ళి ఆడుకోపో. శిష్రా ఇలారా, ఆడుకొని వస్తే హ్యాపీనా? చాలా హ్యాపీ. ఇంకా వెళ్ళి చదువుకుంటా. పిల్లలకు వాళ్ళకి నచ్చింది చేస్తే ఎంత ఆనందమో. ప్లీజ్